కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయం మందు ప్రభా, ఎంతమంది అయితే నేను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీవు జ్ఞాపకం తెచ్చుకోనండి. నైనా దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రభా, నైనా సౌలును నైనా మీరు దర్శించి ప్రభా, అతని కంటికున్న పొరలను మీరు తీసివేశారు ప్రభా. అలాగే నైనా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారి యొక్క మనోనేత్రాలను నీవు వెలిగించండి తండ్రి. నీ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా, వినగలిగిన చెవును, అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. అలాగే దైవ సేవకులను కూడా ప్రభా నీ ఆత్మతో నింపండి తండ్రి. నేను అలాగే వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి మీరే కృప చూపి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తారండి. మనందరం విందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మనం ఈ రోజున యేసు క్రీస్తు వారు తోడుగా ఉండే దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామంది తల్లి తండ్రి లేని వారిగా, బంధుమిత్రులు లేని వారిగా, అనాథలుగా బ్రతుకుతూ ఉండగా వారికి కలిగిన బాధలో వారిని పరామర్శించేవారు కానీ, పట్టించుకునేవారు కానీ, చేయూతనిచ్చేవారు కానీ, లేక బాధలో మీకు తోడుగా మేమున్నాము అని కానీ నిలబడేవారు లేక చాలా బాధపడుతూ ఉంటారు. మరికొంచెం మందికైతే అందరూ ఉన్నప్పటికీ ఎవరు కూడా వారిని పట్టించుకోక, కలుపుకోక అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతూ ఉంటారు. కానీ యేసు క్రీస్తు వారిని గురించి మత్తయి తన సువార్త ప్రారంభములోను ముగింపులో ఆయన గురించి రాస్తూ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ మాటకి ప్రభువు మనకు తోడని అర్థము అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ మత్తయి సువార్త చివరిలో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో వారికి బాప్తిసమిచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను తెలిపాను వాటిని గైకొనవలెనని వారికి బోధించండి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని యేసయ్య వాగ్దానం చేశారు. ఈ రోజున యేసయ్యను నమ్మినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నడూ ఒంటరి వారు, అనాథలుగా వారు ఉండరు అన్న విషయం, యేసయ్య వారికి తోడుగా ఉండే దేవుడు అని, వారికి సదాకాలము తోడుగా ఉంటాడు అనే సత్యం మనం గ్రహించాలి. సరే, యేసయ్య ఎప్పుడు మనకి తోడై ఉంటాడు అంటే, మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, ఎక్కడైతే 2-3 నా నామాన్న కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ఆయన సెలవిచ్చారు. మనం ఆ సందర్భాన్ని గనక మనము పరిశీలన చేస్తే, సంఘంలో వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి సంఘము ఎప్పుడైతే 2-3గా కూడుకుంటారో వారి మధ్య యేసయ్య కొలువై ఉంటాడు అన్న సత్యం మనము గ్రహించాలి. అందుకనే ఎవరైనా తప్పు చేస్తే సేవకుడు ముందుగా ఒంటరిగా వెళ్ళి అతనితో మాట్లాడాలి అని, అతడు తన తప్పును ఒప్పుకొనకపోతే 2-3 సాక్షులను తీసుకెళ్ళి అతనితో మాట్లాడాలి అని, అయినా అతడు వినకపోతే సంఘం అంతటి ముందు అతనికి బుద్ధి చెప్పాలి అని, అయినా లోబడనప్పుడు
అతనిని వెలివేసి అన్యునిగా ఎంచుకోవాలి అని అక్కడ వాక్యము సెలవిస్తుంది. అంటే సంఘంలో వచ్చిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సంఘము 2-3గా కూడి ఉన్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు అన్న విషయం మనము మరొక సందర్భంలో కూడా చూడవచ్చు. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయం 28-29 వచనాలలో అక్కడ యెరూషలేము సంఘంలో ఉన్న పెద్దలైన వారు సమకూడారు. ఎందుకు అంటే కొంచెం మంది స్థాపింపబడిన సంఘాలలోనికి వెళ్ళి సున్నతి పొందడము ద్వారానే రక్షింపబడతాము అని బోధించినప్పుడు పౌలు గారు శీల లాంటి వారు ఈ సమస్యను యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు చెప్పినప్పుడు వారు దాన్ని పరిష్కరించుకోవడానికి కూడిన తర్వాత మనుషులకు విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుద్ది అని వారు నిశ్చయించుకొని ఆ తర్వాత వారు అన్యుల మీద మేము అధికమైన భారాన్ని పెట్టకూడదు, వారు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, అదే సమయమందు గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు, వ్యభిచారము లాంటి పాపాలలో పాల్గొనకూడదు, ఇంతకు మించిన భారాలు అన్యులైన విశ్వాసుల మీద పెట్టకూడదు అని మాకును పరిశుద్ధాత్మకును తోచింది అని మాట్లాడతారు. అంటే సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి 2-3గా కూడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమవ్వడం అన్నది మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములను చేతపట్టి 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని యేసయ్య గురించి రాయబడింది. అంటే 7 నక్షత్రములు అనగా 7 సంఘాలకు సేవకులుగా పనిచేసే దైవజనులు యేసు ప్రభువుల వారి స్వాధీనంలో ఉన్నారు అన్నది గ్రహించాలి. అందులో 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలు. 7 అంటే పరిపూర్ణము గనక ప్రపంచవ్యాప్తముగా 2-3గా ఎక్కడైతే కూడుకుంటారో వారి మధ్య యేసుక్రీస్తు వారు కొలువై ఉంటారు, యేసయ్య అక్కడ సంచరిస్తాడు అన్న విషయం మనము గ్రహించాలి. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో 2-3 కూడి ఏకీభవించినప్పుడు వారు ఏదైతే ప్రార్థన చేసి అడుగుతారో అది వారికి దొరుకుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సంఘం మనసులోను ఉద్దేశములోను నమ్మకంలోను ఐక్యముగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు విని జవాబునిచ్చేవానిగా తనను తాను అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందుకనే మేము ర్యాలింగ్లో సంఘముగా కూడి ప్రార్థిస్తూ ఉన్న సమయంలో చాలా మంది విశ్వాసులు అన్యులైనటువంటి వారు కూడా చూసిన దర్శనం ఏంటి అంటే ఒక వ్యక్తి అక్కడ నడుస్తూ కానీ కూర్చొని కానీ ఆ ప్రార్థనలు తన పుస్తకాల్లో రాస్తున్నట్లుగా వారు దర్శనం చూశారు. అంటే ఇది వాస్తవమా కాదా అంటే కీర్తనల గ్రంథంలో యేసు ప్రభువుల వారే దేవుడే నేను మీ ప్రార్థనలు నా కవిలలో రాస్తున్నాను, మీ కన్నీటిని నా బుడ్డెలో దాస్తున్నాను అన్నాడు. అంటే 2-3గా సంఘముగా కూడి మనము సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడిన, ఆయన్ని ఆరాధించడానికి ప్రార్థించడానికి కూడిన, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము కూడిన యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమవుతారు అన్న సత్యం మనము గ్రహించాలి. ఇక రెండవదిగా మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని గనక మనము పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు మనకి వెలుపలే కాదు కానీ
ఆయన మనలో కూడా మనతో కూడా ఉండే దేవుడై ఉన్నాడు. అందుకనే ఎవరైతే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటారో నా తండ్రి కూడా వానిని ప్రేమించి నేను నా తండ్రి వచ్చి వానిలో నివాసము చేస్తాము అని యేసయ్య మాట్లాడారు. అంటే మనము అన్నిటికంటే అందరికంటే యేసు ప్రభువుల వారిని అధికంగా ప్రేమించాలి. అంటే ఆయన కంటే ఏ వస్తువును కానీ సుఖభోగాలను కానీ పేరు ప్రఖ్యాతులను కానీ దేనిని ప్రేమించకుండా అందరికంటే అన్నిటికంటే ఆయన్నే ప్రేమించి ఆయన ఆజ్ఞలన్నిటికీ మనము విధేయత చూపాలి. అంటే ఆయన ఎన్ని ఆజ్ఞలైతే మనల్ని గైకొనమని ఇచ్చాడో ఆయన్ని ప్రేమించిన మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఉండగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చి మనలో నివసిస్తారు, మనలో సంచరిస్తారు. అందుకనే మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16 వచనాల్లో నా వంటి వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాను అన్నాడు. అంటే నా వంటి వేరొక ఆదరణకర్తను అంటే యేసయ్య స్థానంలో యేసయ్య వలె ఉండే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి పెట్టబడిన పేర్లు చూస్తే దేవుని ఆత్మని, యేసుక్రీస్తు వారి ఆత్మగా కూడా పిలువబడ్డారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అబ్బా తండ్రి అని మొర్రపెట్టుకునే కుమారుని ఆత్మను మనలో ఉంచాడు అని రాయబడి. అంటే యేసుక్రీస్తు వారు 2, 3గా మనము కూడుకొని మనము ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు మనతో ఉన్న యేసయ్య పరిశుద్ధాత్మగా ఆయన మనలోనికి వచ్చి మనలో ఆయన నివాసము చేస్తున్నాడు. ఆయన మనలో ఉండి ఏం చేస్తాడు అంటే మనకి ఆలోచన ఇస్తారు, ఆయన పని చేయడానికి జ్ఞానాన్ని ఇస్తాడు, మనకి నైపుణ్యతను కలిగిస్తాడు. ఎలా వివేకంగా ఆయన చిత్తాన్ని పనిని జరిగించాలో వివేకాన్ని మనకి ప్రసాదిస్తాడు. ఇక్కడ మనం అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 9, 10 వచనాలు చదివితే రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనసమూహం ఉన్నది అని పౌలుతో చెప్పగా. ఇక్కడ దేవుడు పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. పౌలా, నీవు మౌనంగా ఉండక మాట్లాడు, నేను నీకు ఎవరు హాని చెయ్యకుండా నేను నీకు తోడై ఉంటాను, నాకు ఈ పట్టణంలో బహు జన సమూహం ఉంది అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున పౌలు కొరింథీ పట్టణంలో ఉండడం దేవుని చిత్తం. ఎందుకు దేవుని చిత్తం అంటే యేసు ప్రభువుల వారే దర్శనమిచ్చి మాట్లాడుతూ ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉంది, వారు రక్షింపబడాలి, అది నా చిత్తము అని బయలుపరిచారు. మనం దేవుని చిత్తం మనకి బయలుపడినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే మనం దేవుని కోసం ఏ పని అయితే చెయ్యాలో ఆ పనికి అన్నీ సమకూడాలి, ఏ ఆటంకాలు రాకూడదు, అన్నీ సజావుగా జరగాలి అనుకుంటాం. అలా జరిగితే ఇది దేవుడు చిత్తము గనకే ఇలా జరిగింది అనుకుంటాం. కానీ ఒకవేళ దేవుడు చిత్తం మనము చేస్తూ ఉండగా అడ్డులు వచ్చిన, నష్టము కలిగిన, వ్యతిరేకత వచ్చిన మనం ఏమనుకుంటాము అంటే ఇది దేవుని చిత్తము కాదేమో అనుకుంటాం. కానీ పౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొరింథీలో నిలిచి ఉండగా పౌలును దూషించేవారు, పౌలును హింసించి చంపాలి అనుకున్నవారు అక్కడ కాపు కాసుకుని ఉన్నారు. అందుకనే దేవుడు అంటాడు, ఎవరు నీకు హాని చెయ్యకుండా
నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అంటే దైవ చిత్తం జరిగిస్తూ ఉండగా ఖచ్చితముగా వ్యతిరేకతలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు ప్రభువు మనకి తోడయ్యుండి ఏం చేస్తాడు అంటే, శత్రువు మన పనిని ఆపాలి అనుకుని ప్రయత్నం చేస్తున్నా వారి ప్రయత్నాలన్నీ కూడా నిరర్ధకమైపోయేలా చేస్తాడు. అదే సమయమందు మన ద్వారా జరగవలసిన దైవ చిత్తం మన ద్వారా జరిగించి అంతిమ విజయము దేవునిది, దేవుని ప్రజలదుగా మార్చేస్తారు. ఈ రోజున దేవుని బిడ్డలైన మన వ్యక్తిగతంగా అనేకమైన పనులను తలపెడతాం. ఏదో ఒక వ్యాపారం చేయాలి అని, లేక ఒక వివాహాన్ని చేయాలి అని, ఒక నివాసాన్ని కట్టాలి అని, లేక ఏదో ఒక గొప్ప పనిని తలపెట్టాలి అనుకుంటాం. కానీ దేవుడు లేకుండా మనము ఏమీ కాము, ఏమీ చెయ్యలేము అన్న సత్యం గ్రహించాలి. కానీ దేవుని తోడు మనం కలిగి ఉండి దేవుని చిత్తంలో కొనసాగుతూ ఉండగా అడ్డుబండలు లాంటి సమస్యలు వస్తాయి, కానీ దేవుడు వాటిని తొలగించి మన మార్గాలను సరళము చేసి మనకి విజయాన్ని ప్రసాదిస్తాడు. గనక దేవుని బిడ్డలు చిన్న పని పెద్ద పనైనా ఏది ప్రారంభించినా దేవుని తోడు కావాలి అని కోరుకోవాలి. మనం మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూడగలిగితే, ప్రభువు సహకారుడయ్యుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల ద్వారా దేవుని వాక్యాన్ని స్థిరపరిచెను అని మనకి అక్కడ వాక్యంలో కనపడుతుంది. అంటే దేవుడు మనము 2-3గా కూడుకున్న చోట మనకి తోడై ఉన్నారు, మనలో ఆత్మరూపిగా నివసిస్తున్నారు. మనము తలపెట్టే పనుల్లో ఆయన సహాయము కోరినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. అదే సమయమందు మన ద్వారా ఆయన చేసే కొన్ని కార్యముల ద్వారా దేవుడు తనను తాను కనుపరుచుకుంటున్నాడు. ఎలాగా అంటే మనం రోమాపత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ద్వారా అన్యజనులు విశ్వాసానికి విధేయులగునట్లు సూచక క్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా, వాక్యము ద్వారా, అక్కడ వారు చేసిన క్రియల ద్వారా, స్వస్థతల ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే పని చేయడము ద్వారా, అంటే అక్కడ గొప్ప కార్యములు జరిగించడం ద్వారా అనేక మంది అన్యజనులు విశ్వసించేలాగా చేశారు. ఉదాహరణకి అపోస్తలుల ద్వారా జరిగిన స్వస్థతలు. పౌలు గారు వాక్యము ప్రకటిస్తూ ఉండగా పుట్టినప్పటి నుండి నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి లేచి నడిచిన సమయాలలో అనేక మంది విశ్వసించి ఏం చేశారు అంటే యేసుక్రీస్తు వారిని దేవుడిగా విశ్వసించి ఆయన్ని వెంబడించారు. ఈరోజున యేసయ్య మనలో పరిశుద్ధ ఆత్మగా మనలో నివసిస్తూ ఉండగా ఆయన మనము మాట్లాడే మాటల ద్వారా, మనము చేసే పనుల ద్వారా తనను తాను లోకానికి కనుపరుచుకున్నప్పుడు అనేక మంది ఏం చేస్తారు అంటే మన మాటలు, మన పనులు, మన ద్వారా జరిగే దేవుని కార్యముల ద్వారా అనేక మంది దేవుణ్ణి విశ్వసించడానికి మనం కారణమవుతాం. సరే, ఇక మనం చివరిగా గనక ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఈ రోజున దేవుని అనాది సంకల్పం ఏంటి అంటే దేవుడు మనతోను, మనము దేవునితోను కలిసి జీవించాలి అన్నదే దేవుని సంకల్పం. అందుకనే ఏదెను తోటలో ఆదాము అవ్వలను మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. అంటే
ఆదాము అవ్వతో సహవాసం చేస్తూ, ఆదాము అవ్వ భార్యాభర్తలుగా సంసార జీవితాన్ని కొనసాగించి పిల్లల్ని కని, ఆదాము అవ్వ పిల్లలు అంటే భార్య భర్త పిల్లలు కలిసి దేవునితో సదాకాలము జీవించాలి అనేదే దేవుని చిత్తం. అయితే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఏదెను తోటలోండి బయటకు నెట్టివేయబడిన తర్వాత దేవుడితో ఉన్న సహవాసం వారికి తెగిపోయిన సమయంలో ఆయన పాత నిబంధనలో నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను ప్రజల మధ్య నివసించున్నట్లు ఇశ్రాయేలీల 12 గోత్రాల మధ్య నాకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నేను ప్రజలతో కూడా నివసించాలి అన్నది దేవుని చిత్తం. ఇప్పుడు అదే దేవుడు నూతన నిబంధనలో ఆత్మరూపిగా మనలోనికి వచ్చి మనలో నివసిస్తూ ఇప్పుడు మన ద్వారా దైవ చిత్తాన్ని జరిగించుకుంటూ ఉన్నాడు. కానీ భవిష్యత్తులో అంటే ఈ భూమి ఆకాశం అగ్ని గంధకాల చేత కాలిపోయిన తర్వాత ఈ భూమి ఆకాశాన్ని ఆయన మరల నూతనమైన భూమి ఆకాశముగా సృష్టించిన తర్వాత మనము ఈ భూమి మీద దేవుని నమ్మిన బిడ్డలందరూ జీవిస్తూ ఉండగా దేవుడు కూడా ప్రత్యక్షముగా మనతో కలిసి జీవిస్తారు. ఆయన మనతో జీవించినప్పుడు ఆయన మనకు దేవుడుగా, మనము ఆయన ప్రజలుగా, లేక ఆయన మనకు తండ్రిగా, మనము ఆయనకు బిడ్డలుగా ఆ యొక్క నూతనమైన భూమి ఆకాశాలు పరలోకంలో ఒక భాగముగా మార్చబడి మనము దేవుడు కలిసి జీవించేటటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నేను ఒంటరిని, నాకు ఎవ్వరూ లేరు, నన్ను పట్టించుకునేవారు కానీ, ఆదరించేవారు కానీ, పరామర్శించేవారు కానీ, చెయ్యూతనిచ్చేవారు కానీ ఎవ్వరూ లేరు అని గనక మనం అనుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు వారు ఆయన ఇమ్మానుయేలుగా సదాకాలము తోడుగా ఉండే దేవుడు. ఆయన సదాకాలము మనకి తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు గనక మనము కూడా ఆయన్ని నమ్మితే, ఆయన్ని కోరుకుంటే ఎల్లప్పుడూ కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుకనే దావీదు గారు అంటారు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, నేను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు అన్నాడు. అంటే దావీదు గారు ఒకానొక సమయంలో సొంత రాజు, అలాగే దావీదు గారికి మాంగారు సౌలు తరుముతూ ఉన్న సమయంలో తన భార్యను వదిలి, తల్లిదండ్రులను, అన్నలను వదిలి ఒంటరిగా దిక్కులేనివాడిగా పరుగులు పెడుతూ ఉన్న సమయంలో, కొండలెక్కి లోయలు దిగుతూ ఒంటరిగా జీవిస్తున్న సమయంలో అతనికి ఒక సత్యం తెలుసు. నన్ను కనిన నా తల్లి నాతో లేకపోవచ్చు, నా సోదరులు నాతో లేకపోవచ్చు, నన్ను కట్టుకున్న భార్య నాతో లేకపోవచ్చు, నేను గొర్రెల కాపరిగా ఎలా అయితే నా గొర్రెలకు తోడయుండి అడవి మృగముల నుండి, విష సర్పాల నుండి, తోడేళ్ల నుండి, ఎలుగుబంటుల నుండి నా గొర్రెలను ఎలా కాపాడుకున్నానో నా దేవుడు కూడా నాకు తోడయ్యున్నాడు, కనుక నేను భయపడను అని అతడు ఏం చేశాడు అంటే, దేవుడు తనకు తోడుగా ఉన్న కారణము చేత ధైర్యము కలిగి నిబ్బరముగా జీవించినట్లుగా మనం చూడగలం. అందుకనే 3వ కీర్తనలో కూడా 10,000 మంది దండెత్తి నా మీద మోహరించిన నేను భయపడను అని దావీదు అన్నాడు. అంటే ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలకు ధనవంతులు అండలేకపోవచ్చు, అధికారులు అండలేకపోవచ్చు, వారికి బలము, జ్ఞానము, ధనము లేకపోవచ్చు, కానీ అన్నిటికంటే గొప్పవాడైన దేవుడు,
సర్వశక్తి కలిగిన దేవుడు వారి పక్షాన ఉన్నాడు గనక వారు ఎలాంటి సమస్య వచ్చినా కానీ వారు భయపడక వారి దేవుడు వైపు చూసినప్పుడు దేవుడు అన్ని విషయాలలో వారికి సహాయం చేస్తాడు అని చెప్తూ నా మాటలని నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎదిగే సమయమందు నేను ఎమ్మానుయేలును అని మీరు మాట్లాడారు, అనగా ప్రభువు మీకు తోడయుండును అని అర్థం. అవును ప్రభా, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీరు తోడయుండి వారిని క్షేమముగా పగలు వారికి ఎండ తగలకుండా నీడనిస్తూ రాత్రి నాయన చలిగాలులు తగలకుండా వారికి అగ్నిస్తంభంలోండి వేడినిస్తూ నాయన చక్కగా యాత్ర అంతటిలో వారు నడిచేలా మీరు సహాయం చేశారు, మీరు నడిపించారు. అలాగే ఎవరైతే నాయన ఎవరు లేక అనాథలుగా ఉన్నారు, లేక అందరూ ఉండి కూడా అందరూ వదిలిపెట్టి నాయన అనాథలుగా లేక దిక్కు లేని వారిగా ఎన్నిక లేని వారిగా మిగిలిపోయారు, వారు నీ వైపు చూస్తూ ఉండగానే దావీదు వలె ఎవరు మాకు లేకపోవచ్చు, కానీ మా దేవుడు మాకు తోడున్నాడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అని నీ వైపు చూస్తూ ఉండగానే వారు నీ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీవు వారి మధ్య సంచరిస్తూ వారి ప్రార్థనలు వినండి, వారి ఆరాధనలు స్తుతి దోమము వలె మీరు ఆగ్రానించి నీ మెండైన దీవెనలు వారి మీద కుమ్మరించండి. అలాగే పరిశుద్ధాత్మగా నాయన వారిలో నివసిస్తూ అబ్బా తండ్రి అని వారు మొరపెట్టేవారిగా, అలాగే పౌలుకి మీరు తోడయుండి ఎవరు పౌలుకి హాని చేయకుండా ఉండినట్లుగా మీరే పౌలుకు తోడై ఆ నీ చిత్తము నెరవేర్చడంలో విజయాన్ని ఇచ్చినట్లుగా నీ బిడ్డలకు విజయాన్ని మీరు దయచేసి నాయన వారి ప్రతి సమస్యలు పరిష్కరించి నీవున్నావు అన్న ఆదరణ, నీవున్నావు అనే ధైర్యం వారికి మీరు దయచేసి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.